బిల్లు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. నేను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి లక్ష్మీనారాయణ గారు. గుడ్ మార్నింగ్ అండి. మొత్తం మీద 40 ఏళ్లుగా, దాదాపు 40 ఏళ్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పార్టీ మీది. అక్కడ చరిత్ర, మీ పార్టీ చరిత్ర చూసుకుంటే దాదాపు 40 ఏళ్ళుగా ఏకగ్రీవంగా పాలిస్తా ఉన్నటువంటి పార్టీ. అలాంటి నియోజకవర్గంలో ఈసారి దాదాపు 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అంటే ఏం చెప్తారు, అసలు మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు? సందీప్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, జీ తెలుగు న్యూస్ వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. 1951-52 నుంచి మొదలెట్టినటువంటి ప్రస్థానం, సార్వత్రిక ఎన్నికల ప్రస్థానం ఏదైతే ఉందో, మరి అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా భారతదేశాన్ని అనేక దఫాలు పరిపాలించారు. అలాగే 1978 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పులివెందుల నుంచి ప్రాధాన్యత తీసుకోవడం, మరి అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పులివెందులు అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అడ్డాగా ఉండడం మనం అందరం చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం కానీ, మరి రాజశేఖర రెడ్డి గారు కానీ ఓటమి లేని విజయం ఆయన సాధించడం కానీ మనం చూసాం. అలాగే కేవలం 10,600 ఓట్లు ఉన్నటువంటి ఒక జడ్పీటీసీ ఎన్నిక కోసం సర్వశక్తులు ఒడ్డి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎలక్షన్ కమిషన్ ని అడ్డం పెట్టుకుని, పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని ఈ రోజున ఇంత దారుణంగా ఎలక్షన్ జరిపిస్తూ ఉంది. అక్కడ మీ పార్టీ నేతలు ఘర్షణ దిగుతున్నారు. అందుకే మీ పార్టీ నేతలు, కేవలం మీ పార్టీ నేతలనే పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి కదా. అంటే మా పార్టీ నాయకులు మేము, ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, మేము దాడులు చేయడానికి, వాళ్ళ కవింపు చర్యలకు పాల్పడి వాళ్ళు దాడులు చేసి మా నాయకులు ఎమ్మెల్సీ మీద రమేష్ కుమార్ యాదవ్ పైన, మా నాయకులు రామలింగారెడ్డి పైన వాళ్ళ తలలు పగలు కొట్టి వాళ్ళ కార్లు ధ్వంసం చేసి 100-150 మంది మా మీద పడి, మళ్ళీ తిరిగి ఇదే రామలింగారెడ్డి మీద, ఇదే రమేష్ కుమార్ యాదవ్ పైన మళ్ళీ SC/ST సిట్ కేసులు వేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే బూతులు మార్చారండి. ఇందాక చెప్తున్నట్టుగా ఏదైతే ఎర్రపల్లి నుంచి మరి నల్లపురెడ్డి వారి ఎర్రపల్లి నుంచి నల్లపురెడ్డి వారి పేటకి, నల్లపురెడ్డి నుంచి ఎర్రపల్లికి, అలాగే నల్గొండ పాలెంకి, ఇలాగా 2-3 కిలోమీటర్ల నుంచి 4-5 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకున్నారు. అంటే సఫ్లింగ్ చేయడం, జంబ్లింగ్ చేయడం, ఈ బూత్లన్నీ స్థానికంగా ఉన్న బూత్లు పోలీసులు గానీ ఈసీ గానీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటారా లక్ష్మీనారాయణ గారు? ఏమన్నారండి? అంటే పోలీసులు గానీ అటు ఈసీ గానీ అంటే ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటారా? ఎస్, ఏకపక్షంగానే ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ప్రజాస్వామికంగా ఈ ఎలక్షన్లు మాత్రం జరగట్లా, ప్రజాబద్ధకంగా ఎలక్షన్ జరగట్లా. ఇది మనం ఈ రాష్ట్రంలో రాష్ట్రీయ పరిపాలన నడుస్తూ ఉందా, నియంత పరిపాలన నడుస్తూ ఉందా, లేదా ప్రజాస్వామ్యం పరిపాలన నడుస్తూ ఉందా రాజ్యాంగబద్ధంగా? నాకు అర్థం కాదు. చూస్తే ఇక్కడ వెచ్చలు పెడతారు సార్, వెచ్చలు పెడతారు అనుకో. ఓట్లు వేయడానికి వెళ్తే చూడండి సార్, 2-3 కిలోమీటర్ల ముందు ఆపేశారు వాళ్ళు. 2-3 కిలోమీటర్ల ముందు ఆపేసి వాళ్ళ దగ్గర వాటర్ లిస్టులు తీసుకుని వెనక్కి పంపించి పోయినాం. వాళ్ళ దగ్గర వాటర్ ఏవైతే స్లిప్లు ఉన్నాయో తీసుకుని వెనక్కి పంపించేస్తూ ఉన్నారు. అలాగే పోలింగ్ బూత్ ప్రారంభమైన పావు గంటకి మరి వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్లు బూతుల నుంచి బయటకు పంపించేయడం, వాళ్ళ రిగ్గింగ్ పాల్పడతా ఉన్నారు. రాత్రే అర్ధరాత్రి, నిన్న రాత్రి అయితే ప్రతి ఇంటికి కూడా చీరలు, ఒక్కొక్క ఓటుకి మినిమం 10,000 నుంచి 20,000 రూపాయలు ప్రతి ఇంటికి చీరలు. అంటే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వాళ్ళ హౌస్ అరెస్టులు చేయడం, బైండ్ ఓవర్లు కట్టడం, వాళ్ళకి బయటకు రాకుండా ఆపేయడం, వాళ్ళు తీసుకెళ్లి ఎక్కడో పెట్టడం, వాళ్ళకి మాత్రం రిస్ట్రిక్షన్స్. కానీ టీడీపీ నాయకులు మాత్రం వెచ్చలవేడిగా డబ్బులు పంచడం, చీరలు పంచడం, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు దందా చేయడం. అంటే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? ఎలక్షన్ కమిషన్ కి కనబడట్లేదా? ఎలక్షన్ కమిషన్ గుడ్డితనంతో వ్యవహరిస్తూ ఉందా? ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా చేస్తూ ఉందా? ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తిగా పైన సంస్థ, సొంత నిర్ణయాలు తీసుకోవాలి. ఒక ప్రభుత్వం, ఒక సీఎం, ఒక ప్రధానమంత్రి చెప్తే వాళ్ళ మాటలు విని మీరు ఎలక్షన్ చేయడం ఏంటి? పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని నాకు అర్థం కావట్లా. అంటే ప్రజలకి ఓటిచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మీరు ఎవరు ఎన్నుకోవాలి, ఎవరికి ఓటేయాలి, ఆ యొక్క మీ సొంత నిర్ణయంతో మీరు ఓటేయాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికి ఓటు హక్కును తీసుకొస్తే మీరు వాళ్ళ ఓటును వినియోగించుకోకుండా
వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ స్ట్రిప్లు లాక్కొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓట్లు మీ అంతలో మీరే వేసుకొని మీరే రెక్కింగ్ పాల్పడి మీరే వేసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇలాఖల్లో మేము గెలిచాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాధాన్యత లేదు, జగన్మోహన్ రెడ్డి గారి శిరస్సు దక్కిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాబల్యం లేదు అని రాష్ట్ర మొత్తం మీద మీరు చెప్పడం వల్ల ఏమొచ్చింది? మీ కూటమి ప్రభుత్వానికి ఏమైనా ఒక 10 ఓట్లు పెరుగుతాయా? లేదా మీకు ఏమైనా 10 సీట్లు పెరుగుతాయా? 10,600 ఓట్లు ఉన్నటువంటి ఒక చిన్న జడ్పీటీసీ ఎలక్షన్ కి ఇంత అధికార దుర్వినియోగం ఎందుకు చేయాలి? నేను ఒకటే చెప్తున్నాను సార్ చంద్రబాబు గారు, అక్కడ ఉన్నటువంటి పులివెందుల పౌరుషం గల ప్రజలు వాళ్ళకు డబ్బుకి లొంగరు, వాళ్ళ చీర జాకెట్లకు లొంగరు, వాళ్ళు ఒత్తిడికి లొంగరు, వాళ్ళు అనేక రకమైనటువంటి ఆ ప్రలోభాలకు లొంగరు అని మీకు తెలుసు. వాళ్ళు మీకు ఓట్లేరని కూడా తెలుసు, మీరు గెలవరని కూడా తెలుసు, ఆ బీటెక్ రావు గారు వాళ్ళ ఆవిడ గెలవదని కూడా తెలుసు. కానీ అధికారం దుర్యోగం, డబ్బుల దుర్యోగం, చీరల జాకెట్లు పంచడం, అక్కడ ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారిని సత్యేశ్వర రెడ్డి గారిని అవసరస్తులు చేయడం, వాళ్ళ ఆస్తులను దోషులు చేయడం, వాళ్ళ ఇంటి మీదకి దోషులు చేయడం, వాళ్ళ ఊళ్ళో లేకుండా పెట్టి ఉంచడం, ఇవన్నీ దేనికి సంకేతం అంటే ఒకటో మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ విత్తనాలు అయితే మీరు వేస్తూ ఉన్నారో రేపొద్దున ఇంతకి డబల్ త్రిబుల్ మీరు పోయాల్సిన పరిస్థితి. ఎవరు కూడా మల్లతాడ కట్టిన ఏ టీడీపీ కార్యకర్త, ఏ టీడీపీ నాయకుడు కూడా పులివెందుల్లో బతకాలంటే భయం నిలబడతాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గాని, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గాని ఏ టీడీపీ కార్యకర్త కూడా భయపడి బతకలా, వందతనంగా బతికారు. ఈ రోజున లక్ష్మీనారాయణ మళ్ళీ మీతో మాట్లాడతాను. టీడీపీ వర్షం కూడా తీసుకుంటాం. వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ